నవ్వొస్తుంది. కానీ కిడ్నాప్ 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 అక్క ఏంటి తెలుసుగా. రెడ్ బుక్ ఎంత ఫేమస్. రెడ్ బుక్ అంటే గుర్తొచ్చేది లోకేష్, కిడ్నాప్ అంటే గుర్తొచ్చేది భూమాకెళ్ళి ప్రియ. ఈమె ఇప్పుడు లోకేష్ బాటలో నడుస్తూ ఉందన్నమాట. ఎంతైనా టీడీపీ పార్టీ కాబట్టి ఒక పెద్ద వార్నింగే ఇస్తుంది. ఆ వార్నింగ్కి నాకు నవ్వు వస్తుంది. మీరు కూడా నవ్వుకోండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే మనము రెడ్ బుక్ లోకేష్ని చూసే మనం ఎంత నవ్వుకున్నామో తెలుసు. కానీ ఈమె వార్నింగ్ ఎలా ఉందంటే ఒకసారి విని తర్వాత మాట్లాడుకుందాం. ప్రతి ఒక్క నాయకుడు ఈడ ఆలగడ్డలో ప్రతి ఒక్క మండలంలో రెడ్ బుక్ పెడుతున్నాను. ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క అధికారి తప్పు చేసిన వాళ్ళందరి పేర్లు నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఈడ ఆలగడ్డలో ప్రతి ఒక్క మండలంలో రెడ్ బుక్ పెడుతున్నాను. ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క అధికారి తప్పు చేసిన వాళ్ళందరి పేర్లు నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నా. ఆలగడ్డలో ప్రతి ఒక్క మండలంలో రెడ్ బుక్ పెడుతున్నాను. ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క అధికారి తప్పు చేసిన వాళ్ళందరి పేర్లు నోట్ చేసుకోవడం జరుగుతుంది. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నా. మండలానికి ఎందుకు అక్కయ్య, మండలానికి ఎందుకు, విలేజ్ కోటి పెట్టుకో. ఎట్లా బెదిరిస్తుంది అధికారులను చూడండి. ఎంతైనా కిడ్నాప్ కదా, చాలా ఫేమస్ కదా. ఈమె బెదిరింపులు కూడా ఫన్నీగా ఉన్నాయి. ప్రజలు నవ్వుకుంటున్నారు. అక్కడ ఉండే ఆలగడ్డ ప్రజలంతా ఉండే మడిచి ఆ రెడ్ బుక్ ఎక్కడైనా పెట్టుకో. లోకేష్ ఎలాగ దాన్ని మడిచి చంద్రబాబు నాయుడుకి ఇచ్చేశాడు. నువ్వు మడిచి ఎవరికి ఇస్తావు రెడ్ బుక్ అంటే అక్కడ ప్రజలు ఆమెని కామెంట్ చేస్తున్నారు. అంటే ఎంత అసలు ఈమెకి గెలవాలి ఆలగడ్డ మీద, ఆలగడ్డలో ఎలా గెలవాలి అక్కడుండే నాని గారి మీద అనేది కాకోకుండా ఆ శ్రద్ధ పెట్టుకోకుండా ఆ రెడ్ బుక్ ఆల్రెడీ ఎంత కామెడీ అయిపోయిందో అందరికీ తెలుసు. మళ్ళీ ఈమె కూడా దానికి పేటెంట్గా మారిపోతూ ఉందన్నమాట. ఆ లోకేష్కి ఆ రెడ్ బుక్ బాగా సూట్ అవుతుంది. ఇలాంటి ఈమెకి ఓన్లీ కిడ్నాప్లు సూట్ అవుతాయి అన్నమాట. ఎలా బెదిరిస్తుందో చూడండి. గెలుద్దాము, ఎలా గెలవాలి అక్కడ ఉండే అనే కాకుండా అధికారులు బెదిరిస్తే అధికారులు ఏమైనా గెలిపిస్తారా? అధికారులు ఒకవేళ 10 మంది ఉంటే ఈమె దెబ్బకు భయపడి ఒక 10 ఓట్లు పడొచ్చునేమో. కానీ ప్రజలు ఏమో ఇలా బెదిరిస్తే ఓట్లు వేసే అంత ప్రజలు కాలం పోయింది. కాబట్టి ఈమె పెద్ద కిడ్నాపే కాదు. ఈమె కూడా ఇప్పుడు రెడ్ బుక్ అంటే నారా లోకేషే కాదు, నేను బెదిరిస్తున్నా, నేను ఒక రెడ్ బుక్ రెడీ చేస్తున్నాను టైప్లో మరి చూడాలి. ఆల్రెడీ ప్రజలైతే మడిచి పెట్టుకో ఎక్కడన్నా రెడ్ బుక్ అని తిడుతున్నారు, కామెడీ చేస్తున్నారు. మరి చూడాలి ఈ కమెడియన్కి ఈసారి టికెట్ వస్తుందా లేదా, మరి చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తాడా లేదా, ఈసారన్నా కనీసం డిపాజిట్లన్నా తెచ్చుకుంటుందో లేదా మరి. ఎందుకంటే భూమా కుటుంబం అంటే ఎంత మంచి పేరుంది, ఆ పేరు చెడగొట్టేసింది ఈమె అన్నమాట. అసలు ఆ భూమా వాళ్ళకి ఎంత, జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఎంత విలువ ఉన్నదో తెలుసా. సరే ఆయన టీడీపీ మారారు, ఆయన ఏదో అప్పుడు భూమా నాగిరెడ్డి కొన్ని పరిస్థితుల వల్ల మారాడు, ఆయన చనిపోయాడు. కనీసం వాళ్ళ కుటుంబానికి ఉన్న మంచి పేరు నిలబెడదామని కదా, ఆ కుటుంబానికి పేరంతా చెడగొట్టేసింది మహాతల్లి.